రంగారెడ్డి జిల్లా శాంపత్ మండలం నాగర్గూడ ఈసీ వాగులో ఇసుక అక్రమ రవాణా వెలుగులోకి వచ్చింది. గత 4 రోజులుగా జరుగుతున్న అక్రమ తవ్వకాలను రుద్రారం గ్రామస్తులు అడ్డుకొని పోలీసులకు సమాచారం అందించారు. టిప్పర్ నెంబర్ TG12 T2745 జేఏసీ నెంబర్ TS36 AL 9258 సహాయంతో వాగు నుంచి ఇసుకను తరలిస్తున్నట్లు గ్రామస్తులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని టిప్పర్ జేఏసీని స్వాధీనం చేసుకొని శాంపత్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఇసుక అక్రమ తవ్వకాల వల్ల భూగర్భ జలాలు అడుగంటుతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ చేపట్టి కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు. గోవర్ధన్ రెడ్డి, చేసేపల్లి గోవర్ధన్ రెడ్డి, మాది నాగరగూడ. వాగులో ఉసుక వద్దని చెప్తే గుంతలు అవుతున్నాయి, కొట్టకమని చెప్తే వాళ్ళు ఇంతలేదు. 13,000 14,000 పోస్తున్నారు. సిఐ సార్ మొన్న గుంతలు తీపిచ్చిండు, వారం రోజులు ఆగిండు. మళ్ళీ ఎట్లా చేసినా మళ్ళీ ఊల్పిరు. మళ్ళీ సార్కి ఏం చెప్పారు, ఏం చేసినా కానీ సార్కి ఫోన్ చేసినాం. మేము కూడా మస్తు సార్ చేసినాం. సరే నేను చూస్తలే, నేను అడుగుతలేదు, చెప్తాలే అన్నాడు. ఎప్పుడు ఏం చెప్తుండే, ఏం చేస్తున్నా, ఎప్పుడైతే ఆగుతలేదు, ఉసుక అయితే ఆగుతలేదు. ఎన్ని చెప్పినా సార్కు, ఎప్పుడు చెప్పినా, ఎంఆర్కి చెప్పినాం, సిఐకి చెప్పినాం, అందరికి చెప్పినా, ఎవరికి చెప్పినా ఆగుతలేదు ఉసుక. మొన్న చెప్పినాము, మొన్న పట్టించినాము, జేసీబీ పట్టించినాము, అది చేసిన వారం రోజులు కూడా మళ్ళీ నడుస్తూనే ఉన్నాయి, మళ్ళీ కొడుతూనే ఉన్నారు. మళ్ళీ రాత్రి టిప్పర్ పట్టించినాం, వాళ్ళు ఆవుకమే లేదు. ఈ గుంతల వాడి నీళ్ళు వచ్చినాడు, కొంచెం నీళ్ళు వచ్చే గుంతలు జేసీబీ పెట్టి గుంతలు తీసినా గుంతలు ఎక్కడ దాటనీకి రాక బాబు చనిపోయిండు. ఇప్పుడు మేము కూడా గదే పరిస్థితి, ఇప్పుడు దాటాలంటే గదే పరిస్థితి. మీరు అలా అడిగిరా ఇసుక ఎందుకు కొడుతున్నారు? అడిగినాం, మస్తాలు అడిగినాం. కొడతాము ఎందుకు, ఊరు కొడుతున్నాం, ఇక్కడ కొడుతున్నాం, అక్కడ కొడుతున్నాం అని. ఓసారి దెంకపోతారు, ఓసారి ఏమో ఉంటారు, ఉండి మాట్లాడితేనేమో మాట్లాడతారు, లేకుంటే దింకపోతారు. మొన్న మేము రానలేము, ఎవరో వచ్చిరు అని చెప్పి ఒట్టిగా మొత్తం బండ్ల. అజయ్ కుమార్, రుద్రారం గ్రామం, శాంపత్ మండల్, రంగారెడ్డి జిల్లా. ఈసీ వాగులో తెల్లందాకా పొద్దుందాకా ఇసుక అక్రమ రవాణా నడుస్తుంది. వాటర్ ప్రాబ్లం ఉంది, ఇక్కడ ఇసుక కొట్టొద్దని చెప్పి మేము నైట్ వచ్చి అడ్డుకున్నాము. టిప్పర్ దొరికింది, బండబోల్ జీరోకి కాల్ చేసినాము. పోలీస్ వాళ్ళు వచ్చి పిఎస్కు తరలించారు టిప్పర్ని. జేసీబీ దొరకలేదు, వెళ్ళిపోయింది. తర్వాత మేము వారం రోజుల క్రితం ఇదే వాగులో ఇదే స్పాట్లో మేము ట్రాక్టర్లు టిప్పర్లు పట్టుకున్నాము. జేసీబీ పిఎస్లో ఉండే, అప్పుడు మిగతా వెహికల్స్ వెళ్ళిపోయిన ఉండే. మేము ఎంఆర్ఓ కంప్లైంట్ ఇచ్చినాము, సిఐసార్ కంప్లైంట్ ఇచ్చినాము. వారం రోజులు బండి జేసీబీ లోపల ఉండి మళ్ళీ తర్వాత బయటకు వదిలేరు. మళ్ళీ 2 days ఆగి మళ్ళీ ఎంబడే ఇసుక అక్రమంగా తరలిస్తున్నారు. ఒకవేళ ఇండ్ల కోసం అవసరం ఉంటే మీరు ఎంఆర్ఓ సార్ దగ్గర పర్మిషన్ తీసుకొని ఇండ్ల కోసం ఎన్ని ట్రిప్పులు అవసరం ఉందో అన్ని ట్రిప్పులు కొట్టుకోవచ్చు. 20 ట్రిప్పులు 30 ట్రిప్పుల ఇసుక గడ్డ మీద పోసారు. ఇక్కడ నైట్ మేము నాగరగూడ నుంచి ఊరికి వెళ్తుంటే లైట్లు కనిపించినాయి, వచ్చి చూస్తే టిప్పర్ల ఇసుక నింపుతారు. ఇంకా మాకు వాటర్ ప్రాబ్లం ఎక్కువ అవుతుంది. ఎంత లోతు, కనీసం ఇక్కడ ఒక 3-4 గజాలు లోతు లేబర్తో నింపిరు. కిందికి జేసీబీ బకెట్ ఎంత వరకు అందుతే అంతవరకు, కనీసం ఒక 20-25 ఫీట్ల లోతు ట్రాక్టర్లతో గడ్డ మీద పోసి, ఆ గడ్డ మీద పోసిన ఇసుక వేరే జేసీబీ టిప్పర్లు పెట్టి 15,000 13,000 ఇక్కడ సంకపల్లి కూడా చెవేళ్ళ కాడ చుట్టుపక్కల గ్రామాలలో అమ్ముకుంటారు. అట్లా అమ్ముకోవడం వల్ల మాకు రైతులకు ఇబ్బంది అవుతుంది. ఒక 500-600 ఫీట్లు బోర్ వేసినా నీళ్ళు రాకపోవడం జరుగుతుంది ఇప్పుడు ప్రజెంట్గా. ఇంతకుముందు 250-200 ఫీట్లు వేస్తే నీళ్ళు వస్తుండే, ఇప్పుడు నీళ్ళు వాటర్ సోర్స్ తగ్గుతుంది, దానివల్ల మాకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఎంఆర్ఓ సార్కి మేము దయచేసి చెప్తున్నాం, సిఐ సార్ చర్యలు తీసుకొని పట్టించిన బండ్లను సీజ్ చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. నైటు మేము 1 గంటలకు కాల్ చేస్తే అర్ధగంట సేపు 40 నిమిషాల దాకా పోలీసు వాళ్ళు రాలేదు. ఇక్కడనే శ్రీకృష్ణ గుడి ఇక్కడ కారు ఆపుకొని లైట్లు బంద్ చేసుకొని కారు ఉన్నది. మేము పోయి చూసినాం, ఆ లైట్లు బంద్ చేసుకుంటున్నాం. మమ్మల్ని చూసి సిఐ సార్కి ఫోన్ చేస్తే, అప్పుడు ఫోన్ చేసి సిఐ సార్తో మాట్లాడిన తర్వాత అక్కడ పెట్రోలింగ్లో ఎవరైతున్నారో వాళ్ళకి ఫోన్ చేస్తే అప్పుడు వస్తారు. మేము వాళ్ళకు దయచేసి చెప్తున్నాం, అట్లా కాకుండా వాళ్ళకు చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ఈ ద్వారా లక్ష్యంగూడ అని ఒకటి అక్కడ ఆ ఏరియాలో ఒక చెక్ డ్యామ్ కట్టి లక్ష్యంగూడ గుండాల మధ్యలో ఆ చెక్ డ్యామ్ కూడా జేసీబీ పెట్టి కూలగొట్టిరు. మేము మొన్న మామూలుగా అక్కడ కత్వ ఉంటుంది చూడదామని వెళ్తే చెక్ డ్యామ్ కూలిపోయింది.
ఇసుక ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో వస్తుంది, ఇది ఆ చెక్ డ్యాము. మరి ఇంతగానం జరుగుతుంది, ఇంత ఇసుక మాఫియా నడుస్తుంది. మేము గతంలో వారం కింద జేసీ పట్టించినప్పుడు భానురెడ్డి అని కరుణాకర్ రెడ్డి అని పోతుగాల్ గ్రామ పంచాయతీ పిఎస్లోనే తిడుతున్నావు, నువ్వు బయటికి వెళ్ళరా, నీ కథ ఎంత చూసుకుంటా, నీవు ఏం అవసరం, మేము పోతుగాల్ చివరిలో కొట్టుకుంటాం, నీకేం అవసరం అంటే పోతుగాల్ చివరిలో అంటే ఈసీవాగా అంతా ఒకటే, పోతుగాల్ రుద్రారం పక్కన పెడితే ఇప్పుడు నీకు ఇసుక కొట్టి అధికారం ఎవరిచ్చి తెలంగాణ అమ్ముకోనికి అని చెప్పి నేను మాట్లాడితే నీ కథ ఏందో, నువ్వు నాగడం వస్తావా, నాగడం వచ్చినప్పుడు చూసుకుంటా, నీ కథ ఏందో, నువ్వు రానైతారా అని చెప్పి నన్ను బెదిరించడం జరిగింది. దాంతోపాటు నా మీద పిఎస్లో రిటర్న్ కంప్లైంట్ ఇచ్చారు. దానికోసం నేను మళ్ళీ ఈ వాటర్ కోసం మెయిన్ ఇంపార్టెంట్ కింద మెయిన్ ఇంపార్టెంట్ ఇబ్బంది అవుతుంది. నేను దానికోసం సిఐ సార్కి మరీ కోరుతూ ఎంఆర్ఓ సార్కి చెప్తున్నా, బండ్లు పట్టించిన బండ్లు సీజ్ చేయాలని చెప్పి కోరుతున్నా. దానికి మళ్ళీ స్పెండింగ్ అదే అమౌంట్ రాసి 50,000, 20,000, 30,000 రాసి మళ్ళీ 2 రోజులు బండి లోపల పెట్టి వదలకుండా బండ్లు మొత్తం పట్టించిన బండి సీజ్ కావాలి, లేదంటే కోర్టుకు రాయాలని నేను దయచేసి కోరుకుంటున్నాను. ఇంతకుముందు అప్పుడు ఇచ్చినాం గతంలో, ఇప్పుడు ఇవ్వలేదు. ఈరోజు సండే ఉంది, రేపు సోమవారం రోజు ఆర్డీఓ సార్కు, ఎంఆర్ఓ సార్కు, మళ్ళా ఏసీపీ సార్కు, డీసీపీ సార్కు కంప్లైంట్ ఇచ్చి రేపు ఒకటే రోజు అందరు సార్ వాళ్ళ కంప్లైంట్ ఇచ్చి మేము రేపు వీలైతే రేపు, లేదంటే మంగళవారం రోజు మార్నింగ్ కలెక్టర్ కంప్లైంట్ ఇవ్వాలని